హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఒకే ఒక్క కుట్టుతో డ్రెస్ 5 నిమిషాల్లో ఎలా కుట్టేయచ్చు అంటే, మనం డ్రెస్కి టాప్ యొక్క సైడ్స్ అలాగే కింద అంచు కుడతాం కదా, అది మనకి 5 నిమిషాల్లో కుట్టేయచ్చు అండి. కేవలం 5 అంటే 5 నిమిషాల్లోనే కుట్టేయచ్చు, అది కూడా ఒకే ఒక్క కుట్టుతో. మళ్ళీ మీరు మిషన్ నుంచి తీసి మళ్ళీ మడుచుకుంటూ అలా ఏమీ లేకుండా ఒక్కసారిగానే మొత్తం కుట్టేయచ్చు. ఎలాగని ఆలోచిస్తున్నారా? అయితే వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. అందుకంటే ముందుగా ఒక చిన్న లైక్ చేసేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎక్స్ట్రాలు అన్నీ పోగులు వచ్చేసి ఉంటాయండి. మనం మొత్తం హ్యాండ్స్ అంతా జాయిన్ చేసేటప్పటికి ఆ పోగులంతా చక్కగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి రెండు వైపులా. ఇక్కడ చూడండి, ఒక సైడ్ ఏదైనా ఒక్క సైడ్ది తీసుకోండి, ఏదైనా ఒక్క సైడ్ మాత్రం తీసుకొని ఫస్ట్ మనం ఎలా మడుచుకుంటాం, ఇలా రెండు సార్లుగా మడుచుకుంటాం కదా, అలా మడిచి స్టార్ట్ చేయండి. ఇక్కడ నేను స్టార్ట్ చేస్తున్నాను. స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేను అస్సలు క్లాత్ని మిషన్ మీద నుంచి తీయను, అది మీకు చూపిస్తాను ఎలా అనేది. ఫుల్ ఒక రౌండ్ అయితే మీకు కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇలా మడుచుకుంటూ మనం సైడ్ అయితే కుట్టుకొచ్చుకుంటాం కదా. మీకు ఒకవేళ కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే మాత్రము పిన్నులు పెట్టేసుకోండి. ఫస్ట్ మడుచుకొని పిన్నులు పెట్టుకునేస్తే మీకు ఈజీ అయిపోతుంది. కొంచెం అలవాటు ఉన్న టైలర్స్ అయితే ఇలా కుట్టుకొచ్చేయచ్చు అనమాట. చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుందండి. ఎక్కువ కష్టపడాల్సిన పని అయితే ఉండదు. 5 నిమిషాలే. ఇక్కడ నాకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ కుట్టడం వల్ల నాకు కొంచెం టైం తీసుకుంది, కానీ అదంతా తీసేస్తే 5 నిమిషాల్లోనే అయిపోతుంది. నేను ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ కూడా ఏమి పెట్టాలా, నేను కుట్టినట్టు మీకు ఫుల్గా పెట్టేశాను చూడండి. సో ఇలా సైడ్కి వచ్చి జాయింట్ ఏదైతే వస్తుందో జాయింట్ దగ్గర కొంచెం జాగ్రత్త అండి. సో ఇక్కడ చూడండి, ఇలా స్ట్రైట్గా వచ్చి జాయింట్ దగ్గర కొంచెం ఒక 1/2 ఇంచు పైకి రావాలి. ఏదైతే ఆ సైడ్ ఉందో జాయింట్, ఫ్రంట్ బ్యాక్ జాయింట్ ఉంది కదా, అక్కడ ఒక 1/2 ఇంచు పైకి వచ్చి తర్వాత స్ట్రైట్గా పెట్టుకోండి. స్ట్రైట్గా పెట్టి కుట్టుకుంటేనే మీకు ఫినిషింగ్ అనేది సైడ్స్లో చూడడానికి పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. ఇలా మడుచుకోండి, ఫస్ట్ మడిచి పెట్టేసుకొని మనం స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకోండి. ఇలా ఇప్పుడు మడిచింది చేయి తీయకుండా సేమ్ ఇలా పెట్టేసుకొని మళ్ళీ కుట్టుకొచ్చుకునేసేయండి. కింద వరకు కుట్టేయాలండి. కింద వరకు కుట్టినాక మనం ఏం చేస్తాం, కట్ చేసేస్తాం. కానీ అదే పొరపాటు. కట్ చేయకుండా ఏం చేయాలో నేను చూపిస్తాను చూడండి. సో అలా చేయడం వల్ల మీకు ఎక్కడ టైం వేస్ట్ అవ్వదు, ఎటువంటి టాప్లో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా పర్ఫెక్ట్గా కూడా వస్తుంది. సో చూడండి, ఇలాగే మొత్తం కుట్టుకుంటూ వచ్చేయాలన్నమాట. కింద వరకు వచ్చేయండి. కింద ఒక 1/2 ఇంచ్ దగ్గర మాత్రం ఆపి, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఉంది కదా, ఈ 1/2 ఇంచ్ లోపలికి మడుచుకోండి. ఇలా 2 సార్లు మడుచుకోవాలి. కానీ ఈ టాప్ అనేది వీళ్ళది కొంచెం లెంత్ తక్కువ ఉందండి. సో అందుకనే అంచు నేను కింద వైపుకి పెట్టుకున్నాను, ఒక్కసారి మడుస్తున్నాను అంతే. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. మీరు ఎలా అయితే 2 సార్లు మడుస్తారో అలాగే మడుచుకోవచ్చు. నేను ఇక్కడ అంచు వైపే పెట్టాను కాబట్టి ఒక్కసారి మడుస్తున్నాను. సో ఇలా మడుచుకున్నారు కదా, ఇప్పుడు ఇంకో వైపు ఓపెన్ వచ్చేసింది చూడండి. ఇప్పుడు ఈ ఓపెన్ని ఇలా 2 సార్లు మడుచుకోవాలి. ఓపెన్ వచ్చిన దగ్గర 2 సార్లు ఖచ్చితంగా మడవాలండి, లేదంటే పోగిపోతుంది కదా. మనం మామూలుగా ఓపెన్స్ దగ్గర 2 టైమ్స్ మడుస్తాం కదా, అలా 2 టైమ్స్ మడిచి కుట్టుకొచ్చుకునేయాలి. ఇప్పుడు లైనింగ్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఇలా పట్టుకోవాలి. ఇవన్నీ ఈ టిప్స్ అన్నీ కుట్టంగా మనకు వచ్చేస్తాయండి. నేను కూడా ఒకప్పుడు చాలా ఈ ఓపెన్ టాప్ అప్పుడు ఈ ఓపెన్స్ అంతా కట్స్ అలాగే కింద అంతా కుట్టడానికి నాకు కూడా 20 to 30 మినిట్స్ పట్టేది. ఇప్పుడు 5 నిమిషాల్లో పని అయిపోతుంది అని అంటే ఏంటంటే ఇవే టిప్స్. ఒక 4-5 కుట్టేటప్పటికి కస్టమర్ వచ్చి నాకు ఈరోజు అర్జెంట్ అండి, ఇప్పటికిప్పుడు ఇచ్చేయండి అన్నప్పుడు వస్తుంది మనకు థాట్. అవును, ఈరోజు తొందరగా ఇచ్చేయాలి కదా, మనం తొందరగా చేయడానికి ఏం యూజ్ అవుతుంది అన్న దాంట్లో నుంచి వస్తాయన్నమాట ఇట్లాంటివన్నీ. మీకు కూడా ఎక్స్పీరియన్స్ రాగా ఇట్లాంటివి మీరు కూడా నాకు బోలెడ్ టిప్స్ అయితే షేర్ చేస్తారు. ఒకవేళ మీకేమైనా తెలిసిన టిప్స్ షేర్ చేయాలి అనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయొచ్చు, కింద కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబర్స్కి తెలియకపోయినా తెలుసుకుంటారు. సో ఇప్పుడు సేమ్ ఒక సైడ్ ఎలా అయితే కుట్టామో ఇటువైపు కూడా సేమ్ టు సేమ్ అలా కుట్టేయడమే. చూడండి, మనం టాప్ కట్స్ దగ్గర కుట్టేటప్పుడు మడిచింది వదలకుండా అలాగే టర్న్ తీసుకుంటే మీకు ఫినిషింగ్ బాగా వస్తుంది. ఈ టిప్స్ అన్నీ ఎవ్వరూ చెప్పరండి, ఎందుకంటే వాళ్ళ ఇండివిజువల్గా వాళ్ళు నేర్చుకోవాల్సిన టిప్స్ అన్నమాట.
నాకు ఈ పద్ధతి నచ్చింది, ఈజీ కాబట్టి నేను ట్రై చేస్తున్నాను. మీకు ట్రై చేసి మీకు ఈజీ అనిపిస్తేనే వాడుకోండి. మీకు ఇది కష్టంగా ఉందంటే అసలు వాడకండి. మీకేదో ఒక ఈజీగా ఉన్న టిప్ మీకే వస్తుంది. ఎందుకంటే మీరు చేయంగా కుట్టంగా మీకే చాలా టిప్స్ వచ్చేస్తాయి. సో ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా కింద అంచు కుట్టేస్తున్నాను డైరెక్ట్గా. ఇక్కడండి ఇప్పుడు చూడండి కుట్టేసాం కదా, మనం ఆల్రెడీ ఈ సైడు కుట్టేసాం, ఏది ఓపెన్ కుట్టేసాం. ఒక పక్క కుట్టేసినాము, ఇంకో పక్క ఉంటుంది కదా 2 లైన్స్ కదా వేస్తాం, 2 కుట్లేస్తాం కదా. సో ఒక సైడ్ కుట్టేసాము చూడండి, ఇటు వైపుది కుట్టేసినాము. ఈ కార్నర్కి కుట్టు వేసుకొచ్చుకోవాలి ఇప్పుడు. సో ఆ కార్నర్కి కూడా నేను ఇప్పుడు కుట్టేస్తున్నాను. ఎక్కడ కానీ నేను తీయలేదండి, జస్ట్ మనం థ్రెడ్ తెగిపోతే థ్రెడ్ వేసుకోవాలి తప్పితే తీసి కట్ చేసుకుంటూ మళ్ళీ అంతా చేయాల్సిన పని లేదు. మీరు కటింగ్ కనుక ప్రాపర్గా చేసుకున్నారు అంటే ఇలాంటి టిప్స్ మీకు ఈజీగా వర్కౌట్ అయిపోతాయి. అంటే కుట్టేటప్పుడు మీకు ఇలాంటి టిప్స్ పాటించినారంటే స్పీడ్గా అయిపోతుంది. నాకైతే కటింగ్కే నేను టైం ఎక్కువ తీసుకుంటానండి స్టిచ్చింగ్ కంటే కూడా. ఎందుకంటే కటింగ్ మనకి ప్రాపర్గా వచ్చిందంటే, కరెక్ట్గా కటింగ్ వస్తే బ్లౌజ్ ఫినిషింగ్ కూడా అంత బాగా వస్తుంది, డ్రెస్ అయినా సరే. చూసారా ఇప్పుడు కింద అంచుకు కూడా 2 కుట్లు వేసేసాను. కానీ రెండోసారి కుట్టేటప్పుడు ప్రతి దగ్గర రబ్ చేసుకుంటూ కుట్టేసుకోండి. ఇప్పుడు ఇంకో వైపు సైడ్స్ని అంచుకు కుట్టుకుంటున్నాను. సో ఈ కార్నర్ దగ్గర కూడా మనం జస్ట్ ఇలా చిన్న ఒక 2 కుట్లు నేరుగా వేసుకొని మళ్ళీ తిప్పుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది. స్ట్రైట్గా ఇలా తీసేసుకోండి. మొత్తం అయిపోయిన తర్వాత మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికి వచ్చి మళ్ళీ ఆగిపోతుంది కుట్టు అనేది. సో ఒక్క కుట్టుతోనే చూసారు కదా, ఎక్కడ మనం కట్ చేయకుండా సింగిల్ స్టిచ్తో మనం మొత్తం వేసుకొని వచ్చేసాం. సింగిల్ స్టిచ్ అంటే అలా కుట్టి అలా ఎత్తేయడం అని కాదండి, మొత్తం కలిపి ఒకటే కుట్టుగా మనం గుర్తించాలి ఇక్కడ. అంటే పాదం తీయకుండా, థ్రెడ్స్ ఎక్కడ కట్ చేయకుండా. ఇప్పుడు ఫైనల్లీ ఇప్పుడు కట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మొత్తం నాకు ఇక్కడ పట్టిన టైము 6 minutes. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ కుట్టడం వల్ల మీకు ఫినిషింగ్ కూడా చూపిస్తాను నేను. ఎంత చక్కగా ఫినిషింగ్ వచ్చింది అంటే అంత బాగా వస్తుంది. దీనికి కారణం ఏంటంటే కటింగ్. మనం కటింగ్ చేసుకునేటప్పుడు మనం తీసుకునే జాగ్రత్తలు, చిన్న చిన్న కటింగ్స్ కూడా మనం ఇక్కడ ప్రాపర్గా చేయాలి. నాకు డ్రెస్ అయినా బ్లౌజ్ అయినా కట్ చేయడానికి 30 minutes ఈజీగా తీసుకుంటాను. 5 నిమిషాల్లో అయిపోతుంది అని అంటే నేను ఖచ్చితంగా నమ్మను. ఎందుకంటే ట్రేస్ చేయడానికైతే 5 నిమిషాలు చాలండి బ్లౌజు. నార్మల్గా కొలతలతో కటింగ్ చేయాలంటే 30 minutes తీసుకుంటాను నేను. ఎంత ఈజీ బ్లౌజ్ అయినా సరే, అలవాటు అయిపోయిన బ్లౌజ్ అయినా సరే 20 to 30 minutes టైం అయితే కటింగ్కి తీసుకుంటాను. ఎందుకంటే కటింగ్ బాగుంటే స్టిచ్చింగ్ అనేది ఇంకా త్వరగా అయిపోతుంది. అందువల్ల ఇక్కడ చూడండి ఫినిషింగ్ అయితే ఎంత చక్కగా వచ్చిందో. హెచ్చు తగ్గులు ఎక్కడా రాలేదు, కరెక్ట్గా వచ్చింది. చూసారా, మీకైతే ఇలా ఎక్కడ కూడా మీకు ఇలాంటి టిప్స్ అయితే ఎవరు షేర్ చేయలేరండి. ఎందుకంటే ఇది వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళు నేర్చుకోవాల్సిన టిప్స్ కాబట్టి. సో చూడండి, కట్స్ దగ్గర కూడా మనకి ఎంత ప్రాపర్గా కరెక్ట్గా వచ్చిందో కదా. మీకు కనుక ఈ టిప్స్ యూజ్ అయితే తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని టిప్స్ కోసం. మీకు ఇంకా ఏమైనా టిప్స్ తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. వాటిని వీడియో రూపంలో కానీ లేదా మన సబ్స్క్రైబర్స్ కానీ నేర్చుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇటువంటి టిప్స్ కోసం మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.